పార్ట్ 1లో ఆ పెద్దావిడ చెప్పిన ఫీలింగ్ పేరు ఎంప్టీనెస్ సిండ్రోమ్. హాయ్ అండి. నేను మీ తెలుగు సైకియాట్రిస్ట్ డాక్టర్ జమ్ముల కుందన్ శివాజీ. చాలామంది పేరెంట్స్ యొక్క జీవితం వాళ్ళ పిల్లల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అందుకనే ఎప్పుడైతే పిల్లలు అనేక కారణాల రీత్యా ఇల్లు వదిలి వెళ్ళిపోతారో, అప్పుడు వాళ్ళ జీవితంలో ఒంటరితనంతో నిండిపోతూ ఉంటుంది. అందుకనే వాళ్ళకి బాధ, ఆందోళన, నిద్రలేమితనం అనే సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి డిప్రెషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే గుడ్ న్యూస్ ఏంటంటే ఇది ట్రీట్ అయ్యే ప్రాబ్లమే. కరెక్ట్ టైంలో హెల్ప్ తీసుకున్నట్లయితే కౌన్సిలింగ్ ద్వారా వీళ్ళు మళ్ళీ ఆనందంతో జీవించగలరు. కొంతమందికి మెడిసిన్ కూడా అవసరం అవుతూ ఉంటుంది. ఇది చాలామంది ఈ విషయం తెలియక ఏదో వీక్నెస్ అనుకుని వాళ్ళలో వాళ్ళే కృంగిపోతూ ఉంటారు. అంతెందుకండి, నా కుటుంబంలో కూడా ఇటువంటి ప్రాబ్లం నేను చూశాను. అందుకనే తెలుగులో మెంటల్ హెల్త్ గురించి చెప్పడానికి ఈ ఛానల్‌ను స్టార్ట్ చేశాను. మీరు ఇటువంటి ప్రాబ్లమ్స్ చూస్తున్న, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న ఇటువంటి కుటుంబాన్నైనా, ఎవరైనా పేరెంట్స్‌నైనా చూస్తున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.